వెల్కమ్ టు సమయం టీవీ. నేను మీ వంశీకృష్ణ. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి యువకుడు. ఓయూ నుంచి బీఆర్ఎస్ నేతగా మారిన తర్వాత ప్రజెంట్ ఆయన రాజకీయ జీవితం ఎలా ఉంది? అతను అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకున్నాడా? తెలంగాణ ఉద్యమం తర్వాత అధికార పార్టీలో ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తర్వాత ప్రతిపక్షంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు? ప్రధానంగా ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆయన ఆశిస్తా ఉన్నారు. ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పైన కూడా ఆయనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలరాజ్ యాదవ్ గారు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ఉద్యమ తెలంగాణలో మీ స్ఫూర్తి కావచ్చు, మీ పోరాటం కావచ్చు మేము చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఉద్యమ తెలంగాణ విషయంలో ఆనాటి రోజులను ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే మీకు ప్రధానంగా గుర్తుండిపోయేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటారు? ముందుగా వంశీకృష్ణ గారు మీకు, అదేవిధంగా సమయం టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా టెక్నీషియన్స్కి ముందుగా శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమాన్ని మీరు గుర్తు చేశారు కాబట్టి ఆ రోజు జరిగిన పోరాట స్ఫూర్తిలో మీరు కూడా భాగస్వామ్యమైన వాళ్ళు, మీలాంటి వాళ్ళు అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. ఆ క్రమంలోనే ఆ రోజు ఉస్మాన్ షీట్లో మేము చదువుకోవడం, విద్యార్థి నాయకులుగా గతంలో వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో పనిచేయడం, తెలంగాణ రాష్ట్రం ఏదైతే సపరేట్గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి వివక్షను ఎదుర్కొంది అనేటువంటి భావన ఆ రోజు విద్యార్థి లోకంలో ప్రధానంగా కనపడేది. ఉస్మాన్ షీట్ విద్యార్థి నాయకులుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాకపోతే ఇంకా అనేక రంగాల్లో వెనుకబడదనే భావన రైతాంగంలో కావచ్చు, అదేవిధంగా విద్యారంగంలో కావచ్చు, యువకులలో కావచ్చు ఈ భావన ఎక్కువ ఉంది, కనపడదు. కాబట్టి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకులుగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ పార్టీ రూపొందించబడి, టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ ఆ రోజు ఆవిర్భవించబడి ఉద్యమం కోసం కొట్లాడుతున్న సందర్భంలో మాలాంటి వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళం ఉద్యమంలోకి అడుగుపెట్టాం. అడుగుపెట్టినప్పుడు ఆ రోజు వాస్తవంగా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పిడికడి మంది కూడా లేని సందర్భం. తెలంగాణ వాదం అన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా అయ్యో వస్తుందా పోద్దా అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ. ఒకవైపు ఆ రోజు ఆంధ్ర రాజకీయాల పెత్తనం, అది మీ జర్నలిజంలో కావచ్చు, టీవీ రంగంలో కావచ్చు, పత్రికా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఒక ఆంధ్ర రాజకీయ ఆధిపత్యం నడుస్తున్న సందర్భం. తెలంగాణ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఎంతసేపు ఇక్కడ ఎకానమీ లేదు కాబట్టి, రాజకీయాలను శాసించే శక్తి లేదు కాబట్టి వీళ్ళకు ఎంతసేపు ఒక ఆధారపడేటువంటి జీవితమే తప్ప కొత్తగా లేదు. ఆ సమయంలో ఎడారిలో ఒక నీటి బిందువులాగా ఉద్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, నాడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ రోజు ఉస్మాన్ షీట్లో చదువుకున్న విద్యార్థి నాయకులుగా మేము కేసీఆర్ గారి బాటలో ఆ రోజు విద్యార్థి జేఏసీలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన. ప్రధానంగా ఉస్మాన్ షీట్లో మీగడ సాయి కుమార్ యాదవ్ చనిపోయిన సందర్భం కావచ్చు, యాదయ్య సిరిపురం యాదయ్య చనిపోయిన సందర్భం కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సందర్భం కావచ్చు, ఇషాన్ రెడ్డి ఏదైతే బై ఎలక్షన్ సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, బీఆర్ఎస్ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి ఓయూ లైబ్రరీ ముందు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక కాగడలాగా పనిచేసింది. ఆ క్రమంలోనే ఉస్మాన్లో చదువుకున్నట్టు విద్యార్థి నాయకులుగా ఏదైతే 2010 ఫిబ్రవరి 14వ తారీఖు రోజు, ఆ రోజు ఉస్మాన్ షీట్ విద్యార్థి లోకమంతా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, తెల్లారి ఫిబ్రవరి 15ని ఏదైతే బ్లాక్ డేగా జర్నలిస్టులు ప్రకటించారు, ఆ రోజు అనేక మంది జర్నలిస్టులు కూడా ఆ దాడిలో గాయపడ్డ సందర్భం. ఆ రోజు పోలీస్ బృందానికి నాయకత్వం వహిస్తున్నట్టు స్టీఫెన్ రవీంద్ర గారు కావచ్చు, అనేక మంది ఆ రోజు విద్యార్థుల్ని హాస్టల్లోకి జొరబడి ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ తిప్పి తిప్పి రౌండ్లు తిప్పి కొట్టిన సందర్భం గుర్తు చేస్తాం. ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి ఉద్యమ పంతాకు, కేసీఆర్ గారి రాజకీయ పార్టీ స్థాపనకు, ఉస్మాన్ షీట్ విద్యార్థి నాయకత్వం కావచ్చు, ఉస్మాన్ షీట్ విద్యార్థి లోకం కావచ్చు, తెలంగాణ 50 మంది యూనివర్సిటీలు, 50 మంది విద్యార్థి లోకం కాగడలాగా పనిచేసినడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తాను. ఆ క్రమంలోనే నాకు ప్రత్యేకంగా ఫిబ్రవరి ఏదైతే 15వ తారీఖు రోజు నేను అరెస్ట్ అయినా 2010లో, అది నా జీవితంలో మరపురాని రోజు.
తదనంతరం మేము పలకనామా పిఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, ఉన్నత స్థాయి అధికారి, ఇప్పుడు తప్ప తెలంగాణ ఎప్పుడు రాదు, కొట్లాడండి తమ్ముళ్ళు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, మేము చెర్లపల్లి జైలుకి పోతున్న సందర్భంలో, తమ్ముడు మీరు పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు మీరు అని చెప్తూ, మీరు ఆ జైల్లో ఉన్న అన్నాన్ని తినలేరు, మీకు ఉస్మాన్ సిటీ హాస్టల్లో చాలా మంచి భోజనాలు పెడతారు, ఎందుకంటే మీరు పిహెచ్డి స్టూడెంట్స్ కాబట్టి, భవిష్యత్ తరానికి మీరు నాయకులు కాబట్టి అని ఒక డజన్ అరటిపళ్ళు గురించిన కానిస్టేబుల్ యొక్క పేరును మర్చిపోలేదు. ఆ తదనంతరము తెలంగాణ గడ్డ మీద ఇది హైదరాబాద్ అనేది అందరిది, ఇది ఆంధ్ర పెత్తనానికి అడ్డా ఇది అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో ఆ రోజు ఏపీ ఎన్జిఓలు మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ని ఏదైతే బషీర్బాగ్ లా కాలేజ్ సులభ్ కాంప్లెక్స్ మీదుగా దాటుతూ కింద పడ్డ సందర్భం మీరు ఆ రోజు నడుము విరిగింది, అసలు ఉంటారో ఉండరో అని కూడా మీరు చూసిన, అబ్జర్వ్ చేసినాం. మీరు కూడా చూసినారు. చూసాం. ఆ క్రమంలోనే మీరు, అదేవిధంగా మన నిజామాబాద్ సంబంధించి చాలామంది మిత్రులు, ఆ రోజు జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు మీరందరూ కూడా. తర్వాత హనుమాన్ వ్యాయామశాల నుంచి మళ్ళీ పైకి దూకి ఆ రోజు మా ఉస్మాన్ షీట్లో గతంలో టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసిన విద్యార్థి మిత్రుని ఇంట్లో తలదాచుకొని 11 గంటల వరకు ఎల్బీ స్టేడియానికి చేరుకొని ఆ సభని, ఇది ఆంధ్ర వాళ్ళ గడ్డ కాదు, ఇది తెలంగాణ అడ్డా ఎల్బీ స్టేడియం, ఇది హైదరాబాద్ నడిబొడ్డు అని చెప్పేసి తెలంగాణ వాదాన్ని ఒక గొంతుకగా, తెలంగాణ నినాదాన్ని ఒక గొంతుకగా వినిపించిన సందర్భం. ఆ సందర్భంలో భారతంలో అభిమన్యుడు ఎట్లయితే ఆ వలయంలో చిక్కుకొని 50,000 మంది ఆంధ్ర ఆ జన సమూహంలో చిక్కుకొని మళ్ళీ బయటకు ఎట్ట రావాలని అర్థం కాని పరిస్థితి ఆ రోజున్న సందర్భం. ఏదేమైనప్పటికీ మీ జర్నలిస్ట్ మిత్రులు, మరి ఇంకో చిత్రం ఏంటంటే, ఆ రోజు టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రావాలన్నటువంటి మిత్రులు కూడా ఆ రోజు మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి తీసుకొచ్చి నన్ను హాస్పిటల్లో చేర్చిన సందర్భం 2013 సెప్టెంబర్ 7 ఏదైతే ఉందో నా జీవితంలో మరపురాని సంఘటన. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాము. ఉద్యమంలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు కనిపించలేదంటారు? అంటే మీకు ప్రోత్సాహం లేక ఈ విధంగా మీకు అంత యాక్టివ్గా లేదంటారా? లేదు, అంటే తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వం నడపడం వేరు అనేది ఒక 2 కోణాలుగా ఉంది. ఆ క్రమంలోనే కేసీఆర్ గారి మీద మొదటగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఒక అనేక రకాల ఒడిదొడుకుల మధ్యన, అనేక రకాల ఒత్తిళ్ల మధ్యన జరిగింది ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ అయితేనే బాగుంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని, ఈ రోజున బీఆర్ఎస్ని ఎన్నుకోవడం, ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ గారికి ప్రాధాన్యతలు, ఉద్యమ ప్రాధాన్యతల రీత్యా నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాలని మనం ఫస్ట్ దీన్ని రెక్టిఫై చేయాలని, విద్యుత్ రంగం ఏదైతే వ్యవసాయంలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య నీరు, ఏదైతే విద్యుత్ రంగం ఏదైతే ఉందో దాన్ని మనము ప్రత్యామ్నాయంగా చూపెట్టాలి తెలంగాణకు అనేటువంటి ఆలోచన విధానం కావచ్చు. ఆ క్రమంలో తెలంగాణ రాజకీయాలు 63 సీట్లు వచ్చినాయి ఆ రోజు. వాస్తవానికి సుమారు 100, 80, 90 వస్తే రాజకీయ స్థిరత్వం ఉండేది తెలంగాణలో. 63 సీట్లు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర, అంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భం, చంద్రబాబు నాయుడు ఆ రోజు 2 నాలుగేళ్ల తీరి పేరుతోటి టీడీపీని, అక్కడ తెలంగాణ నాయకుల్ని, ఆంధ్ర నాయకుల్ని వేరు చేస్తున్న సందర్భం కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఈ రాజకీయ అస్థిరతను సృష్టిస్తాడేమో అనేటువంటి కేసీఆర్ గారి మదిలో ఉన్న భావన ఏదైతే ఓటుకు నోటు కేసు రూపంలో బయటకు వచ్చింది. ఆ రోజు ఎమ్మెల్యేలను కొనాలనే ఆలోచన, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న ఓటుకు నోటు కేసులో ఇన్వాల్వ్ కావడం, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జరగడం, ఇదంతా ఓ రాజకీయ అస్థిరత ఏర్పడితే మళ్ళీ తెలంగాణ ఆగమైద్దన్న ఆలోచనతోటి, రాజకీయ పునరేకీకరణ పేరుతోటి కొత్త వాళ్ళని బీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్లోకి చేర్చుకోవడంతో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి విద్యార్థి నాయకత్వానికి కావచ్చు, తెలంగాణలో 1983లో ఎట్లయితే ఎన్టీఆర్ గారి నాయకత్వంలో కొత్త నాయకత్వం ఎట్లయితే ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో, అంటే దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, ఇందిరారెడ్డి లాంటి వాళ్ళు, మాధవరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా మాండ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, మోత్కుపల్లి నరసింహ లాంటి వాళ్ళు, అనేక మంది కొత్త నాయకత్వం, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, అనేక మంది కొత్త నాయకత్వం ఎట్లయితే ఆవిర్భవించిందో, తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా కేసీఆర్ నాయకత్వంలో కొత్త నాయకత్వం 90% ఉద్భవిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కళ్ళగన్నారు. కానీ రాజకీయ పునరేకీకరణ
ఒకవైపు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎమ్మెల్యేలు కొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి సందర్భంలో మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్లోకి రావడంతో తెలంగాణ ఉద్యమంలో ఊపిరి నూదినటువంటి యువత కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాళ్ళు మేము కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కొట్లాడిన ఒక యువకుడు, విద్యార్థి నాయకుడు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనే కోరిక ఉంటుంది ఎవరికైనా. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి, రాష్ట్రం ఏర్పడక ముందు వస్తుందో రాదో కొట్లాడితే చాలు, తెలంగాణ తెచ్చాలని అన్నటువంటి సమాజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, మేము కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్గా కావాలనే కోరిక ప్రతి ఒక్కరు ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయ పునరేకీకరణ జరిగిందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నవానికి ఏముంటుంది? ఆస్తులు లేవు, వీనికి అంతస్తులు లేవు, వీనికి లాబీ తెలియదు, బాదం పప్పు ఇచ్చేది తెలియదు, లేకపోతే బొకే తీసి ఇచ్చేసి మిస్మరైజ్ చేసి తెలియదు వీనికి. పాపం వాస్తవంగా వీనికి రాయేసి కొట్టడమే తెలుసు తప్ప, లడాయి చేయడమే తెలుసు తప్ప, జైలు గోడల దగ్గర ఈ గట్టిగా అరవడం తప్ప, ఎక్కడైతే బారికేలు ఉన్నాయో ఎక్కడ బాషుబాయి గోళాలను వాటి దగ్గర పోయి ముద్దాడడం తప్ప, లాఠీ దెబ్బలు తినడం తప్ప వీరికి లాబింగ్ తెలియదు. పాపం లాఠీ దెబ్బలు తెలుసు ఉద్యమకారుడికి, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యానికి లాబింగ్ తెలియదు. ఎవరైతే రాజకీయ పునరేకీకరణ అంటే ప్రధానంగా మీకు లాబింగ్ తెలవకనే మీరు ఎమ్మెల్యేగా ఉన్నత పదవుల్లోకి వెళ్ళలేకపోయారు అనుకుంటున్నారు. ఎస్, డెఫినెట్గా 100% చెప్తున్నాను నేను. ఎక్కడైతే నీకు ఉద్యమంలో ఉన్నవానికి తెలియదు అంటున్నాను, ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుడికి. అంటే ఉద్యమకారుడిగా నేను కూడా చెప్తా ఉన్నా కదా. తెలంగాణ ఉద్యమంలో ఒక డాక్టరేట్ చదువుకొని ఒక గోల్డ్ మెడల్ ఉస్మాన్ సిటీకి సంబంధించిన వాటిలో పిహెచ్డి, జువాలజీలో పిహెచ్డి చేసుకుంటూ డిగ్రీలో గోల్డ్ మెడల్ టాపర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ టాపర్ నేను. రాజకీయాలంటే పిచ్చితోటి, ప్రజలంటే పిచ్చితోటి, ప్రజల కోసమే సర్వీస్ చేయాలి, ప్రజల కోసమే చావాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన నేను 150 రోజులు 152 కేసులు నా మీద ఉంటవి, 50 రోజులు జైలు జీవితం ఉంటుంది. ఎందుకు నేను ఎమ్మెల్యే కాలేకపోయినంటావు? ఎందుకు నేను ఎంపీ కాలేకపోయినంటావు? అది కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి యువకులు ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇలా నేను చైర్మన్ కాగలిగినా కదా. ఎప్పుడైతే రాజకీయ పునరేకీకరణ జరిగిందో కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి ఎవరైతే రావాలనుకున్న వాళ్ళకు అది అడ్డంకిగా మారింది. టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు అవకాశాలు అందిపుచ్చుకోవడం, అదేవిధంగా వాళ్ళు మంత్రులుగా కావడం, వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం, ఏదైతే కేసీఆర్ గారి బాటలో నడిచే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరికీ ప్రాధాన్యత దొరుకుతుండొచ్చు. కానీ వాళ్ళ లెక్క మిస్మరేజ్ చేయలేదు సార్ని. ఎందుకంటే ఆయన అనుభవం ఉన్నది కదా, పాలిటిక్స్ అనుభవం ఉన్నది. ఈయన అనుభవం రాళ్లతో అనుబంధం, ఈయనతో అనుబంధం జైలతో అనుబంధం, ఈయన అనుబంధం లాఠీ దెబ్బలతో అనుబంధం, ఈయన అనుబంధం బాషుబాయి గోళాలతో అనుబంధం, వీళ్ళ అనుబంధం పేగు బంధం, తెలంగాణ బంధం, కేసీఆర్తో బంధం ఇది. అయితే మరొకటి, ఉద్యమ కాలంలో ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. వారికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాజకీయంగా కావచ్చు, ఉన్నత పదవుల్లో ఉండాలి, ఎదగాలనేది కోరిక ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే తిరిగి ఉద్యమకారులు అనేది బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కూడా పాత ఉద్యమకారులను మళ్ళీ తిరిగి తీసుకురండి అని చెప్పి బయట ఒకటి చర్చ జరుగుతుంది. ఆ చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరిగింది అనేది కూడా బయట పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పాత ఉద్యమకారులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారా? పవర్ ఫ్లవర్స్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు పొద్దురుడు పూలు ఎన్ని రోజులు ఉంటే ఎటు పొద్దు పొడిస్తే అటు పొడిస్తాయి, అది తిరుగుతాయి కదా. పవర్ ఫ్లవర్స్ అంటారు వీటిని. వాళ్ళు ఎటు పవర్ ఉంటే అటు తిరుగుతారు. ఎంతమంది పోయారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎంతమంది బయటకు పోయారు ఈ మధ్యకాలంలో, ఈ 14 నెలల కాలంలో? మరి ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం కానీ ఒక సుమారు 50 నుంచి 60 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కేసీఆర్ గారు. అంటే ఓకే, వీళ్ళకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం కల్పించలేకపోయినాం. మనీ పాలిటిక్స్ ఉన్నటువంటి సందర్భంలో ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఇంకా ఈ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు రాలేదని సార్ అవకాశం ఇవ్వలేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు కాని వాళ్ళకు, ఎంపీలు కాని వాళ్ళకు, ఎమ్మెల్సీలు కాని వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఒక్క కార్పొరేషన్ చైర్మన్ అని ఇలా పార్టీ మారిండా? నేను అడుగుతున్నా, మీ టీవీ ద్వారా అడుగుతున్నా వంశీకృష్ణ గారు మిమ్మల్ని. మారలేదు. ఎందుకు మారలేదు? ఉద్యమంతో బంధం కేసీఆర్ బంధం అది. కాబట్టి నేను నా వ్యక్తిగత భావన ఏంటంటే, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను, పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేస్తున్న వాళ్ళను, తెలంగాణ సోయి, తెలంగాణ బాగుపడితే చాలన్నట్టు సోయిన వాళ్ళను, తెలంగాణ అస్తిత్వాన్ని తమ కవితలుగా, కళలుగా చూపించిన కళాకారులు, రచయితలను, తెలంగాణ వస్తే చాలని చెప్పేసి తన పలుకుల్ని
కలం ద్వారా రాసిన జర్నలిస్టులను, తెలంగాణ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక వాదం వైపు క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఇంకా ముందుకు పంపాల్సిన బాధ్యత ఉంది అనేది నా వ్యక్తిగత భావన. అది ఎప్పుడైతే ఈ రాజకీయ పునరేకీకరణ జరిగిందో, ఆ రాజకీయ పునరేకీకరణ జరిగినప్పుడు ఏమంటారు కదా, ఇప్పుడు కాలువ మంచినీళ్ళు పోతున్నప్పుడు ఆ కాలువలో చెడ్డ నీళ్ళు కూడా వస్తాయి, అదేవిధంగా మలినాలు కూడా వస్తాయి అన్నట్టు ఎప్పుడైతే ప్రవహిస్తున్న ఈ అద్భుతమైన తెలంగాణ ప్రవాహం, మంచినీటి ప్రవాహంలో కొన్ని వాస్తవంగా చేరిన మాట వాస్తవం, దాన్ని రాజకీయ పునరేకీకరణ చెప్పిన మాట వాస్తవం. ఆ క్రమంలోనే అయ్యో వంశకృష్ణ అనుకుంటాడు, అయ్యో గీనగా ఉండాల్సింది మినిస్టరు, గీనగా ఉండాల్సింది మంత్రి, గీనగా ఉండాల్సింది ఎమ్మెల్యే, గీనగా ఉండాల్సింది విప్పు, గీనగా ఉండాల్సింది చైర్మను అనే భావన నేను అనుకోకపోవచ్చు. ఒక క్రమశిక్షణ గల పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తగా, నాయకుడిగా నేను అనుకోకపోవచ్చు. కానీ సమాజం ఎప్పుడు ఆలోచిస్తుంటుంది కదా, సమాజం ఎప్పుడు ఆలోచిస్తుంటుంది కదా. నిజాం కాలేజీలో ఒక ఆంధ్రా సంబంధించిన ఉద్యోగి ఇట్లా నీ తలలు నరుకుతామని చెప్పేసి అన్న సందర్భంలో కడుపు మండిన విద్యార్థి నాయకుడిగా దూదిమేట బాలరాజు యాదవ్ వెళ్ళి ఆంధ్రోల సభలో, ఏపీఎన్జిఓల సభలో గొంతు గర్జించినటువంటి ఈ విద్యార్థి నాయకుడు ఉండాలి కదా, సమాజాన్ని కనపడాలి కదా. నేను ఒక్కడే కాదు కదా, తెలంగాణ కోసం గొంతులు పిక్కటిల్లేలా, కడుపులో ఉన్న పేగులు బయటపడేలా గర్జించిన అనేక మంది యువత తమ సమాజం కోసం పనిచేయాలని ఆలోచన కంటది. అయితే ప్రధానంగా మీరు రాజకీయ పునరేకీకరణ అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎంపీ ఎలక్షన్స్లో మీరు భువనగిరి ఎంపీ టికెట్ కూడా ఆశించారు. ఈ సందర్భంగా మీకు ఇవ్వకపోవడంతో అలిగి వేరే పార్టీలోకి మారాలనుకున్నట్టు కూడా వార్తలు రావడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని బుజ్జగించడం జరిగింది. కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా మీకు హామీ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మీకు ఏ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా ఉన్నారో, లేకపోతే ఎంపీ టికెట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఏదైతే మళ్ళీ జరిగేటువంటి ఎలక్షన్స్లో? రాజకీయాల్లో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాజకీయ పార్టీ ఇది మఠం కాదని చెప్తూ ఉంటారు. దూదిమేట బాలయ్య యాదవ్ రాజకీయాలు చేయడం ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల ఆకాంక్ష కోసం పనిచేయాలని ఆలోచనతో రాజకీయాలకు ఎట్లయితే వచ్చిందో, ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధి కావాలని ఆలోచన ఉంటుంది. ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, ఎంపీ కావాలని ఉంటుంది, అవసరమైతే ఈ రాష్ట్రంలో మంత్రి కావాలని ఉంటుంది. దూదిమేట బాలయ్య యాదవ్ తక్కువేం లేదు కదా. డాక్టరేట్ చదువుకున్న దూదిమేట బాలయ్య యాదవ్ తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చినప్పుడు ఈ రాష్ట్ర మంత్రికి ఎందుకు పనికిరాడు? రాష్ట్ర మంత్రి కూడా కావాలనుకుంటాడు. కాబట్టి కేసీఆర్ గారు లేకపోతే ఒకవైపు ఉద్యమం కేసీఆర్ లేకపోతే ఉద్యమం వచ్చేది కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అనేది ఒక అంశం. తెలంగాణ వచ్చిన తర్వాతకి జరగాల్సిన రాజకీయ పునరేకరణలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిన వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది 100% వాస్తవం. తదనంతరం ఇప్పుడు తెలంగాణ అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీగా ఉన్నది. ఇవాళ మరి కేసీఆర్ వెనకాల ఎవరున్నారు? అదే ఉద్యమకాలు ఉన్నారు, అదే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. ఇంతకీ ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఆశిస్తా ఉన్నారు? పోటీ చేయాలని నల్గొండ నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. నేను మన భువనగిరి పార్లమెంట్ టికెట్ అడిగినాను. డెఫినెట్గా రేపు 2028లో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది అంటారు. 100% కావాలని ఉంటుంది. సమాజాన్ని సర్వీస్ చేయాలి కదా, బీసీ సమాజాన్ని సర్వీస్ చేయాలి. లెక్కలలో వెళ్తే అన్ని జనాభాలలో బీసీలు అధికంగా ఉన్నారు, బీసీలలో యాదవ సమాజం ఎక్కువ ఉన్నదని తెలుస్తుంది. మరి ఖచ్చితంగా పనిచేయాలిగా మరి వంశకృష్ణ. కాబట్టి 100% నల్గొండ జిల్లా నుంచే నా రాజకీయాలు మొదలెత్తాయి. కేసీఆర్ గారు వాస్తవంగా ఇవ్వాలి. నేను అంటా ఉన్నాను, నాలాంటి ఒక పేద కుటుంబం నుంచి వాస్తవం గతంలో వామపక్ష రాజకీయాలు పనిచేయచ్చు. నేను 99 నుంచి రాజకీయాల్లో ఉన్నా, అంటే 25 ఏళ్ళు విద్యార్థి రాజకీయాలు పనిచేయబట్టి. నేను డాక్టరేట్, ఎంఎస్సీ జువాలజీ నాది, బీఎడ్ కంప్లీటెడ్. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కేసులు, జైలు నిర్బంధాలు ఎదుర్కొన్నాం. తదనంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. కేసీఆర్ గారు ఆ రోజు 1983లో యువతకు ఎట్లయితే అవకాశాలు ఇచ్చారు ఎన్టీఆర్ గారు 83లో, 14లో చాలామంది వాస్తవంగా 100 మందికి ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమంలో పనిచేసినటువంటి నాలాంటి వాళ్ళు అనేక మందికి అవకాశాలు ఇచ్చింది కేసీఆర్. ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గతంలో బీసీ రీసెంట్గా తెలంగాణ భవన్లో బీసీల నాయకత్వం సభ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగేటప్పుడు చాలామంది మమ్మల్ని ఎన్టీఆర్ తయారు చేశారు అందరూ చెప్తా ఉంటే నేను కేటీఆర్ గారితో అన్నా వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎన్టీఆర్ మమ్మల్ని అందరినీ రాజకీయ అవకాశాలు ఇచ్చిందని చెప్తున్నారు కదా, ఒక 10 ఏళ్ల తర్వాతకి
ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు డెవలప్ చేసిన, కేసీఆర్కి ఇచ్చిన యువత నాయకులుగా ఉంటారు. మాకు కేసీఆర్ గారు మాకు రాజకీయ అవకాశాలు ఇచ్చిందని మేము కూడా చెప్తామన్నా. అంత గొప్ప అవకాశాలను బలహీన వర్గాలకు కేసీఆర్ గారు ఇచ్చిరు. మరి ఇలా నేను తయారైన వాస్తవానికి ఒక యంగ్ లీడర్ని తయారు చేసిన కేసీఆర్ గారు. ఆ క్రమంలోనే చేయాల్సిన దానికంటే ఆ రాజకీయ పునరీకరణ ఎప్పుడైతే జరిగిందో నష్టం అంటే తక్కువ జరిగింది అనేది భావన. ప్లస్ ఆ భావన ఏమైందంటే బలపడుతూ పోయింది. ఏం తక్కువ చేసామని ఓడిపోయాం మనం, పథకాలు తక్కువ చేసాం. మరొక విషయము, మీరు బీసీల అంశం మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్రధానంగా ప్రజెంట్ రాష్ట్రంలో బీసీల అంశం అనేది ఒక హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ప్రవేశపెడతాము అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతుంటే, రీసర్వేకి వెళ్ళినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా వీళ్ళందరితోటి కూడా బీసీలకు నిజంగా ప్రజెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారా? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్నారు. మరొక వాదన కూడా వస్తూ ఉంది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది, కానీ తాము అలా చేయబోము, తాము ఖచ్చితంగా రిజర్వేషన్లు మేము ప్రవేశపెడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీని గురించి మీరేమంటారు? 294 గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఉంటే 1022 గురుకుల పాఠశాలలు స్థాపించడం బీసీలకు అన్యాయం చేయడం ఎస్సీ ఎస్టీ బీసీలకి. అదేవిధంగా మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరి అవకాశాలు కల్పించాలని చెప్పేసి 50% రిజర్వేషన్ చేయడం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అన్యాయం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్తాను మీటింగ్ ద్వారా. అదే క్రమంలో ఇలా వైన్ షాపుల్లో రిజర్వేషన్లు, కాంట్రాక్టులలో రిజర్వేషన్స్, అదేవిధంగా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు 50 నుంచి 60% 60 ఇస్తే దాంట్లో 50% ఏవో కార్పొరేషన్ చైర్మన్ బీసీలు చేసినటువంటి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ క్రమంలోనే ఇవాళ సమగ్ర కుల గణన పేరుతోటి ఎస్కేఎస్ సర్వే పేరుతోటి ఏదైతే ఆ రోజు తెలంగాణ ముఖ చిత్రం ఎట్లా ఉంది, తెలంగాణలో ఏ కులాల జనాభా ఎట్లా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, విద్యా పరిస్థితి ఉంది, ఉద్యోగ పరిస్థితి తెలుసుకొని ఏదైతే బీసీలలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఎంబీసీలతో పాటుగా పద్మశాలీలకు సంబంధించి కావచ్చు, మున్నూరు కాపులకు సంబంధించి కావచ్చు, ముదిరాజులకు సంబంధించి కావచ్చు, యాదవ కుర్మ సోదరులకు సంబంధించి కావచ్చు, గౌడ్లకు సంబంధించి కావచ్చు, ఎంబీసీల గురించి కావచ్చు, అనేక పథకాలు తీసుకొచ్చింది ఆర్థిక అభివృద్ధి చేయడం కోసం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ క్రమంలోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఇలా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా క్యాబినెట్ విస్తరణ చేశారు. మరి ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని తిరిగి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన మంత్రి పదవులు 12 ఇస్తే ఎన్ని బీసీలకు ఇచ్చారు? మీరు 37 కార్పొరేషన్ చైర్మన్ మొదటి లిస్టులో ఇస్తే అందులో 8 మంది బీసీలు ఉన్నారు. మీరు ప్రభుత్వ సలహాదారులుగా 10 నుంచి 15 ఇస్తే అందులో 8 మంది బీసీలు ఉన్నారు. చూస్తారు కదా సమాజము, మీరు రిప్పులు ఇస్తే ఎంతమంది ఉన్నారు అనేది చూస్తారు కదా సమాజం. ఈ 14 బీసీలకు మీరు చేసింది అని చూస్తారు కదా. మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లో ఎవరున్నారు? మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చే టెండర్లలో ఎంతమంది బీసీలు ఉన్నారు? బీసీలు సోయికి వచ్చినారు. గతంలో లెక్క లేరు. గతంలో ఏదో ఆ కుల సంఘాల భవనాలు కట్టిస్తాను, కుల సంఘాలకు ఎలక్షన్ల సమయంలో ₹1 కోటి ₹2 కోట్లు కేటాయిస్తాను సంతృప్తి పడే నుంచి ఇలా మేము చదువుకున్నాం, మేము ఆర్థికంగా ఎదిగాం, మా జనాభా లెక్కలేందో మాకు తెలుసు, మేమెంతో మా వాటా అంత అనేటువంటి స్థితికి బీసీలు వచ్చినారు. ఎందుకు వచ్చింది? రాజకీయ చైతన్యంతో పాటుగా, ఆర్థిక చైతన్యంతో పాటుగా విద్యా చైతన్యం కూడా బీసీలలో వచ్చింది. ఇంకా కూడా మేము కుల సంఘ భవనాలు ఇస్తామనో, లేకపోతే ఎలక్షన్ సమయంలో మా పార్టీ ఇన్ని ఇచ్చింది, మీ పార్టీ ఇన్ని ఇచ్చింది అని చెప్పేసి జబ్బలు దలుచుకుంటానో కాదు. ఇలా బీసీలు డెఫినెట్గా మా వాట ఏందో మాకు కావాలని కొట్లాడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే సర్వే తీసుకొచ్చారో ఆ సర్వే తప్పులు తడగా ఉండడం, సర్వే చేయడం అందరూ ఆహ్వానించదగింది. అంటే ప్రజలు ముందుకు వస్తలేరు సర్వే అనేది కూడా అన్నారు, అందులో వాస్తవం ఉందంటారా? ఒక్కరోజు వచ్చారు కదా కేసీఆర్ గారు చేస్తే, ఉప్పెనలా కదిలి వచ్చారు కదా. అది బొంబాయి అయినా, దుబాయ్ అయినా, లండన్ అయినా, అమెరికా అయినా కదిలి వచ్చారు కదా, తమ పేరు నమోదు చేసుకున్నారు కదా. ఒక్కరోజే కదా సకల జిల్లా సర్వే జరిగింది. ఇప్పుడు మరి ఈ 50 రోజులు సర్వే చేసి ఎందుకు రాలేకపోయారు? చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు చేసే పని పట్ల బీసీల లెక్కలు నీకు నిజంగా తేల్చాలనే ఆలోచన ఉంటే, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాలు ఏ విధంగా తేల్చాలనే ఆలోచన ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉంటే దాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ
ముఖ్యమంత్రి ఒక దగ్గర సర్వేలో పాల్గొని అందరూ కూడా సర్వేలో పాల్గొనాలని చెప్పేసి మీరు ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఓన్లీ ఏదో నామకే వస్తా ఓ జీవో తీసుకొచ్చి డెడికేషన్ కమిషన్ అని వేసి ఒక 150 కోట్లు కేటాయించమని చెప్పేసి జబ్బలు దరుచుకొని సర్వే మాత్రం ఏదో తూతూ మంత్రంగా చేస్తే సర్వే ఎట్లయితుంది? మరొక అంశము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. ప్రధానంగా కేటీఆర్ గారు పర్యటనలు కొనసాగుతున్నాయి. మరొక పక్క ఎమ్మెల్సీ కవిత గారి పర్యటనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హరీష్ రావు గారిది పర్యటనలు కొనసాగుతున్నాయి. వీరి ముగ్గురిది సంబంధించి కేసీఆర్ గారిది త్రిముఖ వ్యూహమా, లేకపోతే ఎవరి దారి వారిది అన్నట్ట? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. హరీష్ రావు గారి పాత్ర హరీష్ రావు గారికి ఉంటుంది, కేటీఆర్ గారి పాత్ర కేటీఆర్కి ఉంటుంది, కవిత గారి పాత్ర కవితకు ఉంటుంది. ఆ ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తూ పార్టీని కోఆర్డినేట్ చేసే బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటుంది. మా అధినాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏ బాధ్యతలు అప్పగిస్తే వారు ముగ్గురు అదే చేస్తారు. ఆ ముగ్గురు ఏది అమలు చేయమని చెప్తే దూదిమేట బాలయ్య లాంటి వాళ్ళు అదే అమలు చేస్తారు, అది పాటిస్తారు. కానీ ఇలా జరుగుతున్న చర్చ ఏంటంటే చలిగాసుకునే ప్రయత్నం, ఏదో మాలో విభేదాలు ఉన్నాయని, మాలో అనైక్యత ఉందని, ముగ్గురిలో కోఆర్డినేషన్ లేదని ఒక అనైక్యతను సృష్టించి అనైక్యత నుంచి చలిగాచుకునే ప్రయత్నాలు అధికార పక్షం చేస్తూ ఉంది. మరి మేము అంటా ఉన్నాం, మా పట్ల అంటున్నారు కదా. మరి పొంగులేడిది ఓదారి, రేవంత్ రెడ్డిది ఓదారి, బట్టి విక్రమార్కది ఓదారి అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? కోమరెడ్డిది ఒక దారి మేము అంటేనేమో ఒప్పుకోరు. మరి మేము అనడము మా పార్టీలో ఉందని మీరు అంటున్నారు కదా, మీ పార్టీలో బహిరంగంగా ప్రకటిస్తున్నారు కదా, అయితే ప్రధానంగా పేపర్ ద్వారా చెప్తున్నారు కదా, పేపర్లో చెప్తున్నారు కదా, మీ పేర్లే మర్చిపోతున్నారు కదా, కావాల్సుకొని మర్చిపోతురా. మరి ఎట్లా మర్చిపోతారు? జగ్గారెడ్డి మర్చిపోతారా? ఆయన సీనియర్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, విప్పుగా పనిచేసిండు. కేసీఆర్ గారి డైరెక్షన్ లో నడుస్తా ఉంది ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత గారు బీసీకి సంబంధించి సపరేట్ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు, పార్టీకి సంబంధించి కూడా సపరేట్ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? దీంతో పాటుగా కౌన్సిల్ జరిగేటప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ బయటకు వచ్చేసినా కూడా పార్టీ ఆదేశానుసారం ఎమ్మెల్సీ కవిత గారు కౌన్సిల్లోనే ఉన్నారు అనేది నడుస్తూ ఉంది టాక్. అంటే పార్టీలో సఖ్యత లేదు అనేది వీళ్ళకనేది ఒక మాట నడుస్తుంది. దీని గురించి మీరేమంటారు? అట్లేముండదు వంశకృష్ణ గారు. మా అధినాయకుడు ఏది ఏది ఆదేశిస్తే అది అమలు చేసే బాధ్యత పార్టీది ఉంటుంది. కవిత గారు ఆ రోజు ఉన్న సందర్భం ఎస్సీల వర్గీకరణ, బీసీల వర్గీకరణ జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే జనాభా లెక్కలు తీసినారో తప్పులు తడకగా ఉందని చెప్పేసి బీసీ సమాజం అంటూ ఉంది. తను జాగృతి నాయకురాలుగా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన ఒక మహిళా నాయకురాలుగా, తెలంగాణ బతుకమ్మకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చిన నాయకురాలుగా, ఎమ్మెల్సీగా, ఒక మాజీ ఎంపీగా తనకున్న బాధ్యతను ఏదైతే డిస్కషన్లో పాల్గొని తెలంగాణలో బీసీ సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి, తెలంగాణలో బీసీలు కులగణ మీద ఏమంటా ఉన్నారు, మా యొక్క జనాభా లెక్కను తక్కువ చూపించారని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటున్నారంటే సకల జిల్లాల సర్వేని దీన్ని పోలుస్తూ 2011 జనాభా లెక్కల్ని దీన్ని పోల్చుతూ ఏదైతే గతంలో వచ్చిన జనాభా లెక్కలేంది, ఈరోజు వచ్చిన జనాభా లెక్కలేంది. గతంలో ముస్లిం జనాభాతో కలుపుకొని 61 నుంచి 62% బీసీ జనాభా ఉంటే ఇప్పుడు 46కి ఎట్లా పడిపోయింది? అప్పుడు బీసీల జనాభా 51% ఉంటే ఇప్పుడు 46కి ఎందుకు పడిపోయింది అనే భావన ఇలా బీసీ మేధావులలో, బీసీ కవులలో, రచయితలలో, అదేవిధంగా బీసీ రాజకీయ సమాజంలో, ప్రజాప్రతినిధులలో, బీసీ సంఘాలలో, కుల సంఘాల నాయకులలో ఉన్నది. దాన్ని మనం ఓ చర్చ జరుగుతున్నప్పుడు మన బాధ్యతగా మనం విని మన పార్టీ యొక్క ఒపీనియన్ చెప్పడం కోసం తను ఉన్నది తప్ప ఇదేదో కొత్తగా ఏదో సపరేట్గా ఉంది, తను ఒక్కతే ఉంది అనేటువంటి ఏదైతే చిలోలు పలవలుగా చేస్తూ ప్రచారం జరుగుతుందో అది శుద్ధ అబద్ధం. ఏదేమైనా మా నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడి ఆదేశానుసారమే అందరూ పనిచేస్తారు తప్ప కొత్తగా ఏముండదు అనేది నా భావం. చివరిగా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కేసులు పెట్టడం కంటే ఒక రకంగా గతానికి భిన్నంగా రాజకీయంలో వ్యక్తిగతం మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది, ఎలాంటి పోరాటం చేయబోతా ఉంది, ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల పక్షాన ఎలాంటి పోరాటం చేయబోతుంది అంటారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు అనేక నిర్బంధాలని బీఆర్ఎస్ చూసింది, బీఆర్ఎస్ నాయకత్వం చూసింది. కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలు, జైలు జీవితాలు ఇవి కొత్త కాదు. ప్రజల కోసం కొట్లాడడంతోనే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వం కూడా ప్రజల కోసమే పుట్టింది, ప్రజల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అంటే అంటూ ఉంటాడు కేసీఆర్ గారు ఎప్పుడు, చరిత్ర కాలగర్భం నుంచి ప్రభవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, చరిత్ర అనే దాని నుంచి ప్రభవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ
ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ 14 నెలల సమయంలో కృష్ణా జలాల కోసం కొట్లాడింది మేమే. నాగార్జున సాగర్ పైన ఏదైతే కేంద్ర బలగాల్ని మోహరించి తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాస్తుంటే కొట్లాడింది, సభబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వమే బీఆర్ఎస్ పార్టీ. తదనంతరం రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వాళ్ళ కోసం మాట్లాడింది, వాళ్ళ కోసం భరోసానివ్వడం కోసం రైతు ఆత్మహత్యల నిర్వహణ ఏదైతే కమిటీ అని పేరుతోటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో రాతోడు బాబురావు దగ్గరికి వెళ్ళి మా జోగురామన్న గారు బలహీన వర్గాల నాయకుడు మాజీ మంత్రివర్యులు ₹1,00,000 చెక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. హాస్పిటల్లో సమస్యలపైన కమిటీ వేసి హాస్పిటల్ పైన పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గురుకుల పాఠశాల ఏదైతే ఒక పెద్ద ఎయిమ్ తోటి పిల్లలు చదువుకోవాలని పెట్టిన గురుకుల పాఠశాల ఇలా మురికి కూపాలుగా మారి ఇవాళ ఆత్మహత్యలకు నిలయాలుగా మారి అదేవిధంగా విషాహారానికి ఇవాళ ఒక అడ్రస్గా మారి ఎలకలు గరిస్తే పాము కాటులు గరిస్తానికి ఒక అడ్రస్గా మారి ఇలా ఉన్న సందర్భంలో ఆ గురుకుల పాఠశాల కమిటీ వేసి ఆ స్థితిగతులను అధ్యయనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. లగచర్లలో గిరిజన రైతులు ఎవరైతే వాళ్ళ భూములు కోల్పోతూ ఉంటే మా కేటీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కొట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాన్ని కేటీఆర్ గారి యొక్క చతురతను కేటీఆర్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఈ భావనను చూసి ఇలా వాళ్ళ రాజు పాకాల వారి ఇంట్లో డ్రగ్స్ పెట్టి దానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి చూపించే చిత్రీకరణ చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ ఈ 14 నెలలుగా అడుగుతా ఉన్నా వంశీకృష్ణ గారు, మీ టీవీ ద్వారా అడుగుతాను నేను. కాళేశ్వరంలో అవినీతి జరిగింది చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, అధికార యంత్రాంగం ఉంది, తేల్చలే. విద్యుత్ ఒప్పందాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో. మరి తేల్చిండా? అదేవిధంగా ఓఆర్ఆర్లో అవినీతి జరిగింది అన్నాడు, తేల్చిండు. ఇవాళ ధరణిలో లక్షల ఎకరాల భూములు సంపాదించారు కేసీఆర్ గారి కుటుంబం అని చెప్పేసి అన్నారు. 14 నెలలైంది, ఏమైనా తేల్చినవా? లగిచర్లో కేటీఆర్ హస్తం ఉంది, ₹100 కోట్ల పంపించి ఏదో కుట్రలకు చేసిర్రు, అధికారులను చంపడం కోసం ప్రయత్నం చేసి అన్నారు, ఏమైనా తేల్చిర్రు? కాబట్టి ఈ అర్ధసత్యాలను అసత్యాలను ప్రచారం చేస్తూ కాలం గడపడం కాదు, గొంతెత్తిన వాళ్ళను కొట్లాడిన వాళ్ళను నిర్బంధించడం ఒక అధికార పార్టీ తంతుగా మారిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తను కొట్లాడుతూ ఉన్నాడు. ఇలా శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ ఉన్నాడు. మాలాంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ప్రజా సమస్యలు కొట్లాడమని చెప్తా ఉన్నారు. పార్టీలో అన్ని విభాగాల్ని నిన్నగాకమన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కేసీఆర్ గారు మాకు అడ్రస్ చేశారు. రేపు భవిష్యత్తులో పార్టీ కమిటీల నిర్మాణం జరగబోతూ ఉంది. అదేవిధంగా యువత, మహిళ, విద్యార్థి, బీసీ అనేక రకాల అంశాలని బేస్ చేసుకొని ఆ విభాగాల్ని వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా భవిష్యత్తులో ప్లీనరీ జరగబోతూ ఉంది, సభ జరగబోతూ ఉంది. మరి మా పార్టీ అధినాయకుడిని ఎన్నిక జరగబోతూ ఉంది మళ్ళీ భవిష్యత్తులో. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజా సమస్యల మీద కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, పార్టీ యొక్క విభాగాల స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇవాళ 14 నెలలుగా అనేక రంగాల్లో విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగులు ఎటువంటి బాధ అనిపిస్తూ ఉన్నారు, విద్యార్థులు ఎటువంటి బాధ అనిపిస్తూ ఉన్నారు, మహిళలు ఎటువంటి బాధ అనిపిస్తూ ఉన్నారు, వ్యవసాయ రంగం ఎటువంటి బాధ అనిపిస్తూ ఉంది. గతంలో మీరు చెప్పేది కేసీఆర్ గారి సభలలో ఏముంటుందా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను చెప్తున్న భవిష్యత్తు ఎట్లుందంటే క్యూ లైన్లు వస్తాయి అని అన్నారు. ఇవాళ ఎరువుల దగ్గర క్యూ లైనే, విత్తనాల దగ్గర క్యూ లైనే, మంచినీటి దగ్గర క్యూ లైనే, రైతు రుణమాఫీ కావాలన్న క్యూ లైనే, రైతు బంధు రావాలన్న క్యూ లైనే. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ క్యూ లైన్లు వచ్చేసినాయి. అంటే ఆన్లైన్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఎక్కడ ఏ పథకం రావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని కేసీఆర్ గారు కల్పిస్తే, ఎక్కడ అవినీతికి ఎక్కడ మ్యామ్యాలు లేకుండా చేతులు మారకుండా పరిపాలించినటువంటి కేసీఆర్ నాయకత్వానికి ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కంపేర్ జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండేది, గతంలో రైతు బంధు ఎట్లొచ్చుండే, ఈరోజు ఎట్లొస్తుంది, గతంలో రుణమాఫీ ఎట్లయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లయితుంది, గతంలో వ్యవసాయం ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది, గతంలో మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంది, ఒక కంపేరిటివ్ స్టడీ అనేది జరుగుతుంది ప్రజల మధ్యన. కాబట్టి అయితే కేసీఆర్ ఉంటే బాగుండనే భావన ప్రజల్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఇవాళ అధికారం ఇచ్చింది ప్రజలను పరిపాలించడం కోసం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాం మీ టీవీ ద్వారా. మిమ్మల్ని పరిపాలించమని నీకు పదవులు ఇస్తే, ముఖ్యమంత్రి పీఠం ఇస్తే పగలు ప్రతీకారాలని చెప్పేసి నిరంతరం కేసీఆర్ని జైలేద్దామా, కేటీఆర్ని జైలేద్దామా, హరీష్ రావు మీద అక్రమ కేసు పెడదామా అని చెప్పేసి మాట్లాడడం అనేది పరిపాటిగా మారింది.
ప్రజలైన వాళ్ళు నేను పరిపాలించడం కోసం నీకు అధికారం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, పగలు ప్రతీకారం తీర్చుకోవడం కాదని చెప్పేసి కూడా మీ టీవీ ద్వారా సూచన చేస్తూ డెఫినెట్గా గతంలో మేము ఎక్కడ రీచ్ కాలేకపోయినాము, భవిష్యత్తులో పార్టీ నిర్మాణ విషయంలో కావచ్చు, ప్రజలకు మేము చేరే విషయంలో ఎక్కడ రీచ్ కావాలి ఇంకా అనేదాన్ని కూడా డెఫినెట్గా కంపేర్ చేసుకుంటూ బేరేజ్ వేసుకుంటూ యువతని ఎస్పెషల్గా, ఎందుకంటే ఇవాళ ఒకవైపు భారతీయ జనతా పార్టీ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ కుంభమేళ మహాకుంభమేళ జరిగితే 66 కోట్ల మంది పుణ్యస్నానాలు పోయినారు. స్పిరిచువల్ పెరుగుతూ ఉంది, భక్తిభావం పెరుగుతూ ఉంది, దైవత్వం హిందుత్వం అనే భావన పెరుగుతున్న సందర్భంలో యువత అటువైపు పోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆరిజాన్ని కూడా పరిచయం చేయాలి సమాజానికి అనుకుంటా ఉన్నాం. కేసీఆరిజం అంటే ఏంటి? కేసీఆరిజం ఏం కోరుకుంది? కేసీఆరిజం ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంది. కేసీఆరిజం ఈ తెలంగాణ ఆత్మహత్య లేని తెలంగాణ కావాలని కోరుకుంది. కేసీఆరిజం విద్యార్థులు చల్లగా ఉండాలని కోరుకుంది. కేసీఆరిజం ముసలమ్మలు ముసలయ్యలు ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంది. కేసీఆరిజం మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంది. కేసీఆరిజం వ్యవసాయం చల్లగా ఉండాలని కోరుకుంది. కేసీఆరిజం ఈ తెలంగాణలో నీరు రావాలి, ఏదైతే నేనున్న తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ నీళ్ళకేడ్చింది అనేటువంటి భావన ఏదైతే ఉందో ఈ తెలంగాణ నీళ్ళకేడవద్దు, నీటి రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంది కేసీఆరిజం. ఇటువంటి కేసీఆరిజం అంటే తెలంగాణ అభివృద్ధి, డెవలప్మెంట్ మోడల్. మార్క్సిజం చూసినాం, కమ్యూనిజం చూసినాం. కేసీఆరిజాన్ని నూతన యువతకు పరిచయం చేయాలి. ఎందుకంటే 2001లో పుట్టిన పిల్లవాడు 2014 తెలంగాణ వచ్చే వరకు ఆయనకి పిల్లవానికి 14 ఏళ్ళే ఉంటుంది. 14 ఏళ్ళ పిల్లవానికి కేసీఆర్ ఎట్లా కొట్లాయండు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత తప్పించిండు, ఎంత ఇబ్బంది పడ్డాడు అని తెలియదు కదా. ఆ 14 ఏళ్ళ పిల్లవాడు 23, 24 వస్తే దానికి ఏమవుతుంది? దానికి 22 ఏళ్ళ పిల్లగాడు అవుతాడు. 23 ఏళ్ళ పిల్లగాడు అయింది కదా, 18 ఏళ్ళ ఓటు వచ్చింది వానికి. కాబట్టి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సోయేంది, దాని స్వభావం ఏంటి, అసలు ఎన్ని తపన పడ్డ తెలియదు కదా. ఈ తపన కేసీఆర్ పడ్డ తపన ఏంటి తెలంగాణ కోసం? కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా డెవలప్ చేశారు. ఇది కేసీఆరిజం అని నేను అంటా ఉన్నాను, నేను దూదిమెట్ట బాలయ్య యాదవ్ గారు. దీన్ని కేసీఆరిజాన్ని కమ్యూనిజం, మావోయిజం, మార్క్సిజం ఎట్లయితుందో కేసీఆరిజాన్ని ఇవాళ తెలంగాణ సమాజానికి చదివించాల్సిన అవసరం ఉంది, పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దీని బాటలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, 60 లక్షల మంది సభ్యత్వం సంబంధించినటువంటి పార్టీ, పెద్ద పార్టీ. కాబట్టి దీన్ని ఇంకా ప్రజలకు ఎక్కియాలి, మన శ్రేణులకి, కొత్త యువతకు ఎక్కియాలి. కొత్త యువత అసలు కేసీఆర్ గారు ఏంది, అసలు కేసీఆర్ హిస్టరీని చదవాలి, కేసీఆర్ రాజకీయ నేపథ్యాన్ని చదవాలి, ఎందుకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టిన ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఎన్ని తపన పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత నలిగిండు. నేను ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారి దగ్గర చివరిగా బాలరాజు యాదవ్ లక్ష్యం ఏంటి? ప్రజల కోసం బతకాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజల కోసం పనిచేయాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన చాలామంది ఎమ్మెల్యే అయితేను, ఎంపీ అయితేను, ప్రజాపతి అయితేను లీడర్ అనుకుంటా ఉన్నాడు. ప్రజల సమస్యల కోసం పనిచేసిన వాడే లీడర్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఆ క్రమంలోనే ప్రజల కోసం పనిచేసే క్రమంలో డెఫినెట్గా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుంది, మంత్రి కావాలని కోరుకుంటూ ఉంటుంది. డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసే క్రమంలో మనం కోరుకుంటే రావు పదవులు, ప్రజల కోసం పనిచేసే క్రమంలో పదవులు అయ్యే వస్తాయని నా భావన. ఇది మొత్తం మీద మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, దాంతోపాటుగా మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ ఉద్యమకారునిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. తను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని, మంత్రిని కావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. వారి యొక్క లక్ష్యం చేరుకోవాలని కూడా సమయం టీవీ కోరుకుంటుంది. మొత్తం మీద ఇది దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మీ సమయం టీవీలో.